అతను కుటుంబంతో కలిసి లండన్లో స్థిరపడాలనుకున్నాడు. ఎంతో ఆనందంగా తమ పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్ఞాపకాలను ఫోన్లో బంధించారు. అయితే విమానం గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకొని దాన్ని పదిలంగా దాచుకొని భావించారు. అంతలోనే వారి కలలు కళ్ళల్లయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై వారంతా మృత్యువోడికి చేరారు. రాజస్థాన్లోని బాన్స్వాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబం. అహ్మదాబాద్లోని నిన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక కుటుంబం విషాద కథ. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోష్కి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మిరియాతో పాటు ప్రత్యుత్, నకుల్ అనే కవల పిల్లలున్నారు. కోమి జోషిలు ఉదయపూర్లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకెళ్లేందుకు 2 రోజుల కిందటే ఇండియాకు తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబమంతా కలిసి లండన్కు బయలుదేరింది. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. విమాన ప్రమాదం వారి కళ్ళల్ని చిదిమేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. గురువారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యులు పడికాపులు కాస్తున్నారు. DNA పరీక్షల తర్వాతే మృతుల వివరాలపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో మృతదేహాలకు వైద్యులు DNA పరీక్షలు ప్రారంభించారు. DNA ధృవీకరణ తర్వాత మృతదేహాలను కుటుంబాలకు అప్పగించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ లైవ్లో అందిస్తారు. అంజీ, చెప్పండి. ఈ విమాన ప్రమాద విషాద ఘటనలో విషాదంలో డెడ్ బాడీలు గుర్తింపు చాలా కీలకంగా మారింది. దానికోసం
ఎవరైతే దానికోసం ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు బ్లడ్ షాంపుల్ ఆధారంగా డిఎన్ఏ టెస్ట్ చేసి వారి కుటుంబాలకు ఈ డెడ్ బాడీలు అప్పగించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ విషాదఘటనలో రాజస్థాన్కి సంబంధించిన రాజస్థాన్కి చెందిన ఒక డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, 2 కుమారులు, 2 కౌలు పిల్లలు. వాళ్ళ కుమార్తె ఏజ్ 8 సంవత్సరాలు, 2 కుమారుల ఏజ్ 5 సంవత్సరాలు ఉండడం, జోషి ఉండడం వాళ్ళు కూడా చనిపడి ఈ ప్రమాదం చాలా బాధాకర విషయం. కోమి జోషిలో ఉదయపూర్లో ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవల లండన్కు వెళ్లారు. తనతో పాటు తన కుటుంబానికి లండన్ తీసివేసేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకు రావడం జరిగింది. ఎన్నో ఆశలతో కుటుంబంతో కలిసి లండన్కి బయలుదేరారు. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలో మనం చూస్తాం, బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాము. వీళ్ళ కుటుంబం దిగిన సెల్ఫీ ఎంతో ఆనందంగా సెల్ఫీ తీసుకోవడం, విమానంలో ప్రయాణించేటప్పుడు వాళ్ళ సెల్ఫీ ఎంతో బాధాకరమైన విషయము. విమానం ప్రమాదం జరిగే ఈ విమాన ప్రమాదం వాళ్ళ కళ్ళని చిదిమివేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. అయితే అంజీ, మృతుల కుటుంబాలకు ఎంతసేపట్లో పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉందంటారు? యాక్చువల్గా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈ డెడ్ బాడీలు ఉండడం వలన వాళ్ళ కుటుంబీకుల బ్లడ్ షాంపుల్ ఆధారంగానే డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రమాద ఘటన జరగడం, మరణించిన ఎవరైతే వాళ్ళ డెడ్ బాడీలు కనీసం గుర్తుపట్టే అవకాశం లేనందున దీనికి ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళ ఏదైతే కుటుంబీకుల బ్లడ్ షాంపుల్స్ సేకరించి దాని నుంచి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పే అవకాశం ఉంది. దీనికి 1-2 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఈ ఘటనపై? అంటే ఏదైతే చనిపోయిన వారి కుటుంబీకులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. డిఎన్ఏ టెస్ట్ ఆధారంగాను ప్లస్ వాళ్ళ బ్లడ్ షాంపుల్స్ కంపల్సరీ అక్కడ మ్యాచ్ అవుతున్నాయా లేదా దాని ప్రకారం కూడా అక్కడ డెడ్ బాడీలు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ప్రక్రియ. ఎందుకంటే దీనిలో చాలామంది వందల సంఖ్యలో మరణించడం జరిగింది కాబట్టి ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడానికి కనీసం 2 నుంచి 3 రోజులకు పట్టే అవకాశం ఉంది. ఇది ప్రక్రియ అనేది చాలా 2 నుంచి 3 రోజులు జరగచ్చు. ఎందుకంటే ఏదైనా సరే కుటుంబీకులు గుర్తుపట్టలేని స్థితిలో ఈ డెడ్ బాడీస్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ అంజీ.